ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే. నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే. ఇది ఎంత ధన్యతో ఈ నా బ్రతుకున్నా, ఇది ఎంత ధన్యతో ఈ నా బ్రతుకున్నా. నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే. బ్రతుకు బాటలో గతుకుల పాలై మెతుకులేక మసలిన కాలమునా. బ్రతుకు బాటలో గతుకుల పాలై మెతుకులేక మసలిన కాలమునా. నాదు ఆకలి తీర్చి నన్ను తృప్తి పరచి, నాదు ఆకలి తీర్చి నన్ను తృప్తి పరచి, నా స్థితి మార్చి నా చేయి పట్టి, నా స్థితి మార్చి నా చేయి పట్టి, ఇంతవరకు తెచ్చావులే ఇంకా పైకి తెస్తావులే. నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే. నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే. వస్త్రహీనత ఉపద్రవములు నన్ను పాటి పీడించుచున్నగా, వస్త్రహీనత ఉపద్రవములు నన్ను పాటి పీడించుచున్నగా, దిగంబరిగా ఉన్నా దిగులు చెందనీయకనే,
దిగంబరిగా ఉన్నా దిగులు చెందనీయకనే నీవే నాకు సకలము ఇచ్చి నీవే నాకు సకలము ఇచ్చి సంతోషముతో నింపావులే ఆనందముతో నడిపావులే నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే సేవలో నడుచుచుండగా నిలువ నీడ దొరకని నా స్థితిలో నీదు సేవలో నడుచుచుండగా నిలువ నీడ దొరకని నా స్థితిలో నీవే నీడగా నిలచే నాదు సేదను తీర్చి నీవే నీడగా నిలచే నాదు సేదను తీర్చి నీవే నాకు తోడై నీడై నీవే నాకు తోడై నీడై నన్ను ఆదుకున్నావులే ఇంకా ఆదుకుంటావులే నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే ఇది ఎంత ధన్యతో ఈనా బ్రతుకున్నా ఇది ఎంత ధన్యతో ఈనా బ్రతుకున్నా నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చదువుకుందాం, అర్థం అవ్వాలి. నేను దాన్ని ఆలోచిస్తున్నప్పుడు మన వారికి ఏమాత్రం అర్థం అయ్యిందబ్బా అనే వేదన నన్ను బాధ పెడుతోంది. మీరు కూడా అర్థం చేసుకోవాలనేది నా అభిమతం, నా ఆలోచన. రోమపత్రిక 2వ అధ్యాయంలో 29 చదువుతాం, అనగా చివరి వచనం, 2వ అధ్యాయం చివరి వచనం నేను చదువుతా. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఈ మాటలు మీకు తెలియాలి, పరిచయం చేసుకోవాలి. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు
మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. బా, అట్టివాడు అంటే పైన 2 రకాలు చెప్పాడు కదా. ఎట్టివాడు ధర్మశాస్త్రం అనుసరించి లేక సున్నతి సంస్కారమును పాటించి మెప్పు పొందాలి అనుకునేవాడు ఒక రకం. అవి చేస్తూనే వాటన్నిటికంటే ఉత్తమమైన హృదయ శుద్ధి పైన ఆధారపడిన వాడు ఒక రకం. అట్టివాడు అంటే 2 రకాలలో ఏది నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? చాలా గొప్ప విషయం. మనుషులు కొన్ని కార్యముల వలన మనలను మెచ్చుకుంటారు. ఒక యూదుడు యూదా ధర్మశాస్త్రం ఆచరిస్తే ఆ వ్యక్తిని యూదులు గౌరవిస్తారు. బా, ఏం భక్తయా, నేను చేయలేకపోతున్నాను, ఏమి నిష్ఠయా, అంత నాకు సాగుబడి కావడం లేదు, ధర్మశాస్త్రం తూచా తప్పకుండా పాటిస్తున్నావు, నువ్వు చాలా గొప్పవాడివయ్యా అనేవాళ్ళు ఉన్నారు. అందువల్ల మనుషులు ముఖ్యంగా యూదులు ఏం చేస్తున్నారంటే ఆ గొప్పతనము కొరకే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎవడు గొప్పవాడు అంటారా, ఎప్పుడు ఎవరు మెచ్చుకుంటారా, ఎప్పుడు ఎవరు పొగుడుతారా. ఆ కోణంలో చాలా పనులు చేస్తున్నాడు యూదుడు. అంటే ప్రజల మెప్పుకే ప్రాధాన్యత ఇచ్చుట, 10 మంది పొగిడితే వాడు పొంగిపోవుట, దానిలో చాలా కోణాలు ఉన్నాయి. కొన్ని విషయాలు ఎత్తాను, మగాళ్ళు బాగా వీళ్ళందరూ వినాలి. ధర్మము చేయుట ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, అందరికీ ఉంది. ధర్మము ఎందుకు చేస్తున్నాడయా అంటే 10 మంది పొగడతలకు ఆశించి ధర్మము, దానము, అవసరమైతే ఏదైనా. యూదుడు ధర్మము చేసే విషయంలో రాంగ్గా అర్థం చేసుకున్నాడు. క్రైస్తవుడు యూదుడు కాదు, క్రీస్తు చెప్పినట్లు చేసేవాడే క్రైస్తవుడు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు వీడు ఎట్లా తయారయ్యాడంటే ఈ మనుషుల మెప్పు కోరేవాళ్ళు ఒక సెంటర్ చూసుకుంటాం, జనాభా కూడి ఉన్న స్థలానికి వెళ్ళడం, సంచిలో గుణాలు లేక డబ్బులు వాళ్ళ డబ్బులు వేసుకెళ్ళటం. ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. సంచిలో వేసుకెళ్ళిన వాటిని ప్రజల మధ్యకు చిమ్మటం, చేతికి ఇవ్వటం కాదండి, అలా చిమ్మటం, డబ్బులను అలా ఇసిరేయటం. ఇట్లా ఇసిరేస్తే ఏరుకునేవాళ్ళు, దొరికినోడు సంతోషించేవాడు, పొగిడేవాడు, దొరకనోడు పోయేవాడు, ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇది చూసినాడు యేసయ్య, దానికి నచ్చల. మనం యూదులమ్మ కాము, మన క్రైస్తవులు. మనం ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. చేతనైతే క్రీస్తు వలె బ్రతకడానికి ప్రయత్నము చేయాలి. యేసయ్య చెప్పారు, ఈ చేత్తో ఇచ్చున్నది త్వరగా చెప్పాలి, ఈ చేతి కూడా ఎంత తేడా ఉంది. ఈ చేత్తో ఇచ్చినది ఈ చేతి కూడా తెలియకూడదయ్యా, దేవుడు చూస్తున్నాడు, ఆయనకి ఏ లోటు చెయ్యడు అని ఆయన చెబితే, ఈ మనుషులు వెప్పుకోని వాళ్ళు మాత్రం ఏం చేశాడు? 100 మంది చోటుకి వెళ్ళటం, చెప్పండి, చిమ్మేయటం, వాళ్ళు పొగుడుతుండే ఈ గంగిరెద్దోడు పొగిడినట్టు. ఓహో, ఈ తేడాన్ని గమనించాలి.
నీకు మనుషుల మెప్పు కావాలా? త్వరగా చెప్పండి. దేవుని మెప్పు కావాలా? మనుషుల మెప్పు కావాలంటే ఆ రీతిగా చెయ్యి. దేవుని మెప్పే కావాలంటే యేసయ్య చెప్పినట్లు చెయ్యి. ప్రైజ్ ద లార్డ్. తరువాత వాక్యమును తీసుకోండి. యూదులకు ధర్మశాస్త్రం తెలుసు, వాక్యము తెలుసు. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చెప్పారు, వారు మంచి మాటలే చెప్తారు కాబట్టి ఆ మాటలను పాటించండి. వినదగునెవ్వరు చెప్పినను వినను తొందరపడకుండా మంచి ఉంటే పాటించండి, కానీ వారిలాగా బ్రతికే బ్రతుకును ప్రాధాన్యత ఇవ్వద్దు. అంటే అర్థం, వారు చెప్పుదనే కానీ చెయ్యరు. ఏమి డిఫరెన్స్ అండి? ఏమి చెప్పాడో ఆ ప్రకారంగా చేసేది యేసయ్య అయితే, చెప్పేది ఒకటి, చెప్పండి, చేసేది మరొకటి. యూదుల పద్ధతి. వాళ్ళకి ఏం మెప్పు కావాలి? మనుషుల మెప్పు కావాలి. దాని అది తప్పని చెప్పాడు మహానుభావుడు. అందుకే వాళ్ళు మారలేదు. సరిగదా? మనస్సు మార్చుకోండి, దేవుని మనస్సు కలిగి ఉండండి అయ్యా అని చెప్పినందుకు మారకుండా యేసయ్యనే చంపే ప్రయత్నము చేశారు. ఎంత దుర్మార్గం! ఇక మూడవది ప్రార్థన. ప్రార్థన. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళాడు. పరిసయ్యుడు నిష్ట కలిగిన వాడు. సరాసరి మందిరంలోనికి వెళ్ళి వాడికి తలుపులు తీసే ఉంచున్నారు. అన్యుణ్ణి లోనికి రానివ్వరు. ఒకడేమో లోపలికి వెళ్ళి మొర్రపెట్టాడు ప్రార్థన, ఒకడేమో బయటుండి ప్రార్థన చేశాడు. రెండు వింటున్నాడు. చెప్పండి, దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోపలికి వెళ్ళిన వాడు ఏమని ప్రార్థన చేశాడు? వారమునకు 3 ఉపవాసము చేస్తున్నాను, నా రాబడి ఎంతటిలో నేను 10వ భాగం ఇస్తున్నాను, నీవు ఏది చెప్పావో ఆ ప్రకారముగా నేను చేస్తున్నాను. మరి నేను ఎంతటి వాడినో, నేను ఎలాంటి వాడినో, ఏ పార్టీ వాడినే దేవా నువ్వే అర్థం చేసుకో. ఒకళ్ళు మర్చిపోయినా మరుసటి నేను జ్ఞాపకం చేస్తాను, లెక్కేసుకో. ఇవి గొప్పతనాలు కాదా అని తన్ను తాను పొగుడుకొని దేవునికి గుర్తు చేసి అతిశయించి గర్వించి ప్రార్థన చేశాడు. వీడికి అంత అలవాటైపోయింది. వింటున్నాడు. ఈ లోపల బయట ఉన్న ఏమని ప్రార్థన చేశాడు? చేతులు ఎత్తుటకైనా ఈడేమో ఇట్లా నన్ను చూడు, నా గొప్పతనం చూడు ఈడో అరుస్తుంటే, బయట ఆయన చేతులు ఎత్తుడికైనా ధైర్యము చాలక చేతుల్లో పెట్టుకుని తల దించి, నేను పాపిని, నా యందు ఏ మంచి లేదు, నేను అనుకున్నా ఒకవేళ నా మనసు ఒప్పడం లేదు, 10 మంది నన్ను మంచివాడివనినా నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేస్తుంది. మరి ఇప్పుడు నేను ఎలా మంచివాడను? నేను మంచివాడను కాదు నాయనా. నా జన్మ చెడ్డదే, నా బ్రతుకు చెడ్డదే, నేను కర్మపాపిని, జన్మపాపిని, నా సమస్తము పాపములకు నిలయము తండ్రి. దయచేసి నువ్వు ఏదన్నా కృప చూపితే, నీ వల్లే బ్రతకమంటున్నావు నన్ను, నీ వల్లే బ్రతుకుటకు ఒక అవకాశము నాకు ఇస్తే, ఐ వాంట్ టు బీ లైక్ యు, మేక్ మీ యాజ్ యు. నీ వల్లే బ్రతకగోరుచున్నాను, అలాంటి బ్రతుకు నీవు నాకు దయచేస్తే అంతకంటే కావలసిన మరి ఒకటి
లేదు అన్నాడు. నీవు పశ్చాత్తాపడాలి, నీ పశ్చాత్తాపము క్షమించగలిగిన వ్యక్తి దగ్గరే జరగాలి. అందుకే మార్కు 2లో పాపములు నువ్వు సరిగ్గా ఒప్పుకుంటే నిన్ను క్షమించే అధికారమయ్యి మనిషి కుమారునికి ఉన్నది భూమి మీద. దేవునికి స్తోత్రం. దేవుడు చూశాడు, పరిసయ్యుని అలాగే వదిలేశాడు. ఆ రొటీన్గా జరిగే ప్రార్థన మత సంబంధమైన మనుషుల మెప్పుకోరే ప్రార్థన. బయట ఉన్నవాడు పశ్చాత్తాపంతో కూడి చేసిన ప్రార్థనకు దేవుడు ఆమేన్ చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు ఆమేన్ బిడ్డ నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నువ్వు ఉన్నట్టు పలిక అనగానే తన నెత్తి మీద లేక తల మీద మోపబడి ఉన్న పాప భారము, ఆ బరువు, ఆ మానసిక వ్యధ, ఆ మానసిక వ్యాధి, ఆ జబ్బు, ఐ ఆమ్ ఏ సిన్నర్ అంత మాత్రమే పాపులలో ప్రధాన ఐ న్యూ నా బ్రతుకు నాకు తెలుసు అన్నవాడు ఎప్పుడైతే ప్రభు ఆయన ప్రార్థన అంగీకరించి క్షమించారు అన్నాడో వాడు తేలికపరచబడిన వాడై, ప్రైజ్ ది లార్డ్. ఎవడు నొచ్చుకున్నా ఎవడికి అర్థం అవటానికి కొంత టైము పట్టినా, ఒకవేళ అపహాస్యమే చేసినా మనుషుల మెప్పు కాదు ఆ వ్యక్తి కోరుకున్నది. ఎవరి మెప్పు? దేవుని. అంటే క్షమాపణ ఎక్కడ పొందాలి? దేవుని దగ్గర. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పోయిన వారం చెప్పుకున్నాం, ప్రైజ్ ది లార్డ్. ఇలాగూ దాన ధర్మాల విషయంలో ఒకటి. రెండవది ఏం చెప్పుకున్నాము? మారు మనసు విషయంలో ఒకటి, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన వీటన్నిట్లో యేసయ్య వ్యత్యాసము చూపించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక మనం చదువుకున్న పాయింట్కి వస్తే సున్నతి. ముస్లింలు కోట్ల మంది సున్నతి సంస్కారాన్ని పాటించే వాళ్ళు 2 రకాల సున్నీలు ఉన్నారు, ఇంకా ఉన్నారు. కొందరు పొందుతారు, కొందరు పొందరు. మహమ్మద్ అనే పేరు పెట్టుకున్న వారిని వాళ్ళు చాలా గౌరవిస్తారట. వాళ్ళలో కూడా కొన్ని తెగ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఇశ్రాయేలీయుడు అయ్యుండి సున్నతి సంస్కారము పాటించి నేను గొప్పవాడను అనిపించుకొని మనుషుల మెప్పు నీవు కోరుతున్నావు. కానీ యూదుడా, నీ నుండి దేవుడు కోరేది ఏంటంటే శరీర సంబంధమైన మనుషుల మెప్పు కోరే సున్నతి కాదు. సున్నతి చెయ్యి, సున్నతితో పాటు నీ హృదయములకు కూడా ఏం కావాలి? సున్నతి కావాలి. శరీరానికి ఏదో కడిచి చవతలు పాడేది. చిన్నపిల్ల 8వ దినాన్ని సున్నతి చేసేవాళ్ళు, 40 దినాలు శుద్ధి నొందేవాళ్ళు. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉన్నాయి, యూదులు నేటికి పాటిస్తున్నారు. వాళ్ళకి ఏమైపోయిందంటే అలవాటు అయిపోయింది. అది చెయ్య గొప్పతనం పొంది, అజ్జయ్య యూదుడండి, అజ్జయ్య ఇశ్రాయేలీయుడండి. మొదటి శతాబ్దములోనే ఈ నిష్టలన్నీ పాటించి గొప్పవానిగా పేరు పొందిన దైవజనుడైన క్రైస్తవునిగా మారిన, చెప్పండి, సౌలు లేక పౌలు ఆ వ్యత్యాసములకు చప్పుడే బోధించాడు. మనుషులకు కావలసింది పాటిస్తున్నావా? త్వరగా చెప్పండి. దేవునికి కావలసిన దానికి ప్రార్థన. నీకు మనుషుల మెప్పు కావాలా? త్వరగా. దేవుని మెప్పు కావాలా? నీకు మనుషుల మెప్పే కావాలి అంటే అలా చెయ్యి. నీకు దేవుని మెప్పు కావాలి అంటే
నువ్వు ఇలా చెయ్యి. మనుషుల మెప్పు అనేది మామూలు సున్నతి. దేవుని మెప్పు అనేది హృదయ శుద్ధి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి లేకుండా, హృదయం కడగబడకుండా, మనసులో మాలిన్యము పోకుండా నువ్వు శరీర సంబంధమైన ఎన్ని చేసినా నువ్వు చూస్తావు, నిన్ను మెచ్చుకుంటాడు. కానీ దేవుడు మెచ్చుకోడు, దేవుడిని చూసే అవకాశాలు లేవు. పౌలు ఇంత గట్టిగా చెప్పాడు అంటే, మన గలతీ పత్రిక మీకు చూపించి, గలతీ పత్రికలో వాదము కూడా ఇదే. ఈ విధానం చెప్పినప్పుడు ఇదే కరెక్ట్ అంటున్నారు. హృదయం మారిపోతే ఏముంది? మళ్ళీ పౌలు అవతలకు వెళ్ళగానే ఎవడు మిమ్మలను భ్రమ పరిచను? నువ్వు మతములకు ప్రాధాన్యత ఇస్తావా? మనుషుల మెప్పుకు ప్రాధాన్యత ఇస్తావా? సున్నతికి ప్రాధాన్యత ఇస్తావా? ఇంత తేలిక తిరిగిపోతావా? అన్నీ తెలుసు అనుకుంటున్న అమాయకుడా, అన్నీ తెలుసు అనుకుంటున్న అవివేకి. అవివేకి నీకెన్ని తెలిసిన అసలు తెలియకపోతే నువ్వు ఒక పిచ్చివాడితో సమానం. దీని ఒక ప్రవచనం ముందు చూసి మనం ప్రార్థన చేసుకుందాం. మీకు అర్థం అవ్వాలి. మీరు చాలా బాగా వింటున్నారు. ముద్ర పడిపోవాలి. నేను యూదున్నా లేక ముస్లిమునా లేక హిందువున్నా లేక చెప్పండి క్రైస్త. హూ ఆర్ యూ? హూ యామ్ ఐ? ఈజీ. మగాళ్ళు చెప్పండి, హూ ఆర్ యూ అనండి. హూ ఆర్ యూ? నువ్వు ఎవరివి? హూ ఆర్ యూ? నువ్వు ఎవరివి? చెప్పండి. దానికి జవాబు ఏంటి? ఐ ఆమ్ ఏ క్రిస్టియన్. ఐ ఆమ్ ఏ క్రిస్టియన్. ఐ ఆమ్ నాట్ జూ. ఐ ఆమ్ నాట్ ముస్లిం. ఐ ఆమ్ నాట్ హిందూ. ఐ ఆమ్ నాట్ ఎథిస్ట్. ఎథిస్ట్ అంటే దేవుడు లేడు అని వాదించేవాడు. ఐ ఆమ్ ఏ క్రిస్టియన్. క్రీస్తు వలె జీవించేవాడే క్రైస్తవుడు. క్రీస్తు మనసు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం.